యూనిఫామ్ ఈవెన్ ఇది కూడా సైజ్ వచ్చేస్తుంది చూడండి. అట్లా మొన్న ఏంటంటే కొన్ని మరీ చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి. చూసారు ఇప్పుడు యూనిఫామ్ కానీ యూనిఫామ్ తేవడమే కాకుండా ఈ పక్కకు ఆ పక్కకు తేడా ఉన్నాయి సైజు. ఇప్పుడు బాగా వచ్చినాయి. ఆ పక్క సైజు బాగుంది. రండి సూపర్. 3.5 దాకా ఉంది. వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే దీన్ని బట్టి వర్కౌట్ అయింది. మందులు ఏడబెట్టి ఆ డబ్బాలు అయ్యా అక్కడ ఇప్పుడు అదే కదా అయ్యా అదేలేండి. ఇప్పుడు ఎలివేట్ అవుతుంది అన్నయ్య కాయలు. అంటే ఏదైతే చేసినవి బాగానే వర్కౌట్ అవుతున్నట్లు లెక్క. సో ఎస్పెషల్లీ మన ఈ వాటర్ మిలన్ అంటే పుచ్చకాయలు ఇదివరకు పూతలు ఉండేవి. ఎట్లా చూడండి, ప్రతి దానికి ఒక్కొక్క కాయ పడుతూ ఉంది చూడండి. సో ఈ కాయలు అనేవి ఇది చూడొచ్చు ఇక్కడ మీరు చూడండి. కాయలు ఎలా ముందుదాకా కాయలు లేవు అనమాట. ఇప్పుడు చూడండి కాయలు ఎట్లా ఉన్నాయా. సో ఈ విధంగా ఇట్లా చేయటం మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ అనమాట. చాలా వరకు మాలకొండారెడ్డి గారు సక్సెస్ అయినట్లు లెక్క. సో ప్రతిదానికి మనకి కొత్తగా మనకి కనపడుతున్నాయి చూడండి. ఇక్కడ చిన్నవి కూడా కనపడుతున్నాయి చూడండి. సో వీటికి ఏంటంటే మెయిన్ వీళ్ళు ఇచ్చిన అంటే ఇదనమాట అగ్రిగోల్డ్ అని చాలా బాగా వర్కౌట్ చేసింది ఇది, మీరు గమనించండి. దీంతో పాటుగా సో అగ్రి హ్యూమిక్ అన్నమాట. సో ఈ 2 ప్రోడక్ట్లు ఇవ్వటం వల్ల మంచి రిజల్ట్ వచ్చిన రైతు గారు చెప్తా ఉన్నారు. ఈజ్ వెరీ హ్యాపీ ఆల్సో. సో చాలా వరకు కాయలు వచ్చినాయి మాలకొండారెడ్డి. ఇవన్నీ ఇట్లా వెళ్ళినాయి చూడండి బయటికి. ఇవన్నీ వెళ్ళినాయి. సూపర్. ఎక్కడ అంటే మీకు ఎట్లా తయారైనాయి అంటే ఒక లైన్కి 4-3 కాయలు యాడ్ అయినాయి. ఇవి ఒక ఈ తీగకి. వెరీ గుడ్. ఇంకా అవుతాయి, ఇంకా ఉన్నాయి కావాలి ఇంకా లోపలే. మీరు ఎట్లా తిరుగుతున్నారు? తిరగకూడదు. పిచ్చి తిరిగితే చితికిపోతాయి కాయలు అవి. మందు కొట్టేటప్పుడు జాగ్రత్తగా కాయలు చూసుకుంటే తొక్కండి. ఈవెన్ పాతవి కూడా ఏంటంటే నీకు యూనిఫామ్ షేప్స్ వచ్చినాయి. ఇవి కూడా ఇగోని గుడ్ షేప్. కొంచెం న్యూట్రియంట్స్ ఎక్కాలబ్బా, మళ్ళీ లేట్ అవుతుంది. కాయలు బాగానే ఆకులు బాగా తెప్పించుకున్నావు, చాలా చక్కగా. ముదిరిగా ఆకులు కూడా మామూలు లేతగా అయిపోయాయి. కానీ ఇంకా ఇవ్వాలి, ఈ వారంలోనే నీ గేమ్ అంతా. తీగలు తొక్కుండా పోవాలి మీరు. ఈ డబ్బాలు అయిపోతాయి మొత్తం 3 ఎకరాలు. కానీ తొందరగా కానిచ్చేసి ఇప్పుడు అన్నయ్య మలగొట్టనా. ఇప్పుడు ఈ పూతలని చూడండి, ఇది లాస్ట్ ఇక్కడైనా చూడండి కాయలు. ఇగో ఇంక కొంచెం కూడా మనం వీలైనంత చూడండి. ప్రాక్టికల్ చూసావుగా. ఇప్పుడు నీకు ప్రతి కొమ్మని ఇక్కడ ఒకటి వచ్చింది, ఎట్లా నీకు ప్రతిదీ నీకు ఇక్కడ 2 వచ్చినాయి చూడండి ఇక్కడ. చూసారా? సో మీకు కనపడని మీరు చూడకుండా సో ఇట్లా 3 వస్తాయి. ఇట్లా అన్నీ ఏంటంటే మీకు ప్రతిదీ ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయన్నా. మాలకొండనా ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో లోపల. ఇంకా వచ్చే చాలా ఉన్నాయి. మరి ఇదివరకు మరి ఏం చేశారో తెలియదు, కానీ జస్ట్ మొన్నటికి ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. నీకు స్పష్టంగా పిందెలు కనపడుతున్నాయి. వెరీ గుడ్. ఆకులు కూడా మంచిగా వచ్చినాయి. ఇంకంతే కొద్ది రోజులు అయిపోద్ది. ఒకటి ప్రోటెక్ అని దొరుకుతున్నాయా? ప్రోటెక్ కొట్టని మళ్ళీ సైజ్ ఎంత బాగా వచ్చింది. ఎక్సలెంట్. చూసారు? ఒకటన్నా తిన్నారా ఇది? జస్ట్ ట్రైల్ చేసి ఉంటారా? చేయలేదు అన్న. ఇంకా నీళ్ళు పెట్టాలన్న బాగా మీరు చిక్కగా అల్లుకుంటుంది చూడండి. ఇప్పుడు ఎక్కడ చూసి మీకు చూడండి, సాయంత్రం వేళ ఇంకా బాగా కాయలు కనపడతాయి చూడండి. సాయంత్రం వేళ ఇవన్నీ కాయలే మీకు కనపడాయన్నీ కూడా నల్లగా. అంటే ప్రజెంట్ ఏంటంటే దీనికి న్యూట్రియంట్స్ ఇస్తూనే ఉండాలి ఇంకా.
లాస్ట్ గేమ్ ఇది ఇంకా. ఇద్దాం ప్లీజ్ వెయ్యి పిచ్చి పిచ్చి బ్యాగులు తెచ్చి అయితే అది పక్కన అడగదు. అదంతా మట్టి లోపల ఏముండదు. అన్న బ్యాగులు తెచ్చేసిన దాంట్లో నిజమైన మంది ఏముండదు. దాంట్లో క్వాలిటీ నానోటెక్ తెచ్చుకోవడం వదులుకోవటం. నానోటెక్ గట్టిగా రిజల్ట్ ఉంది. ఈ విధంగా ఇట్లా చూడండి, ఇట్లా డెవలప్ అవుతున్నాయి బాగా. పురుగులు గిరిలు ఏం కనపడతలేదు మొన్న వాడు. కాకపోతే మళ్ళీ ఒక రౌండ్ మనము తెచ్చి ఒకసారి వేద్దామండి. ఇప్పుడు కాదు, కొద్ది రోజుల్లో, సరేనా? కానీ ఫ్లవర్ ఏమాత్రం తగ్గట్లా. మీకు చూడండి, ఫ్లవర్ కనపడుతూనే ఉంది, పూలు కనపడుతున్నాయి చూడండి. అది ఇంకా కావాలి మనకి, సరేనా? కొంచెం అటు ఇటు అయినా కానీ బెటర్ రిజల్ట్ వచ్చినాయి అన్న, బాగా రిజల్ట్ వచ్చినాయి. రిజల్ట్ అనుకున్నంత ఈజీగానే ఉన్నాయి రిజల్ట్. ఇక్కడ క్రాక్స్ రావట్లేదుగా. ఇవి వచ్చేస్తాయా మీరు అన్నట్టు? 3, 4, 5 వచ్చినా ఆశ్చర్యపడలేదు, అక్కర్లేదు. నాకు కావాల్సింది అదే కదా, 5 వస్తుంది మీకు. 5 నుంచి 6 లోపు రావాలి. ఇవన్నీ మీకు 5 వస్తాయి అన్న. ఇవన్నీ అక్కడ చూడండి, ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. చాలా మొన్నటికి ఇప్పటికి చాలా మీకు కనపడుతున్నాయి క్లియర్గా. చూడండి, ఈ ఒక్క స్క్వేర్ మీటర్లోనే 5 కనపడుతున్నాయి. ఇంకా చిన్న పిందెలు ఉంటాయి, చిన్న పిందెలు ఉన్నాయి మీకు కనపడే ఈ లోపల. పాజిటివ్గా ఉంది క్రాప్ అనా, పాజిటివ్గానే ఉంది. గుడ్ రిజల్ట్స్. సో ఇంతకేందంటే మీరు తెచ్చిన నానోటెక్ కానీ, హ్యూమిక్ కానీ, ప్రోటెక్ కానీ, జెల్ అన్ని బాగానే దాదాపు ఏంటంటే బాగా రిజల్ట్ బాగానే వచ్చినాయి. అన్ని బాగా నీట్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ అసలు చెట్లు ఈ పక్క బాగుంటాయి సైజు. అసలు చూడండి, అసలు చెట్లు కూడా ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి చూడండి. కాయ సైజు మంచి సైజు ఉంటాయి ఈ నుంచి ఈ భాగంలో. అవునవును. నేను అనేది డ్రిప్లు అన్నిట్లో నీళ్ళు అందుతున్నాయి, బాగా బాగా అందుతున్నాయా? నాకు డౌట్ ఉంది, నీళ్ళు అందట్లే అనిపిస్తుంది కొన్ని ఏరియాల్లో. నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి డ్రిప్ బొక్కలోంచి నీళ్ళు వస్తున్నాయి లేవా? చెక్ చేస్తాను. ఒక్కొక్కసారి క్రాప్ ఇటు చూడండి ఎంత చిక్కగా గ్రోత్. ఇటు చూడండి అన్నయ్య, ఇటు చూడండి. భూమి తేడా, భూమి అనే కాదన్నయ్య. చూడండి ఒక్కడ బాగా బాగా ఇవన్నీ కాల్చినాయి కదా చెట్లన్నీ వేసి. అంతే అంటారా? మీరు అంటే గమనించండి, ఒక లైన్లో చెట్లు విపరీతంగా విగరస్ గ్రోత్ వచ్చి మంచి గ్రీనిష్ వచ్చి బాగుంది. మరి ఈ పక్కన అంత లేదు. ఇక్కడ మరి ఏమైంది? ఇక్కడే చూడపోయారా? ఏడేం ప్రాబ్లం? ఈ లైన్ కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది. చూడండి అక్కడ బాగా వచ్చినాయి, ఇక్కడ నుంచి ఆడంత బాగా వచ్చింది. గింజలు బతకలేదు, బతకలేదు అంటున్నారా? కానీ ఎట్టైనా కొంచెం క్రాప్లు అక్కడెక్కడ గ్యాప్లు కనపడుతున్నాయి. ముందు దీని భూమి పిల్లలు ఉండే దగ్గర తక్కువగా, అవును, పిల్లలైన కాడ బాగా వచ్చినాయి. అవును, గమనిస్తున్నారు. అవును, ఏవో రోజు వస్తానా డిప్లో చివరి ఇప్పుతా నీళ్ళు వస్తున్నాయి రా చూసుకుంటాను. ముడిప్పేసి చూసుకొని వదిలేసి ఏమైనా అడ్డపడ్డా ఏమన్నా కాసేపు. నా డ్యూటీ అదే కదా. అవును, కాకపోతే ఒక పని చేయండి, మీరు డ్రిప్స్ ఉంటాయి, ఈ డ్రిప్లు ఉంటాయిగా, డ్రిప్ చివర్లు ఎండ్ క్యాప్లు ఓపెన్ చేసి కొంచెం అట్టని మళ్ళీ పెట్టండి. అవును, మరి పోతా ఉంటాయి నల్లగా. డౌట్ అదిగా మూల మీద ఉన్నాయి 2 వదిలేసి ఉన్నాను. మోటార్ వేసినప్పుడు వదలండి. దానివల్ల ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే ఈ ప్యాకెట్లు ఉన్నాయండి, వీటిలో వేస్ట్ డస్ట్ పార్టికల్ ఉండవు. ఏది నువ్వు పెద్ద పెద్ద బ్యాగులు తెస్తా చూడు, అదంతా లోపలంతా మట్టే. సరే, ఒరిజినల్ మంది 250 గ్రాములు ఉంటుంది దేంటైనా సరే, మిగతా అంతా మట్టి గ్రాములు చెప్తాడు అంతాడు. అదే మరి ఇక్కడ ఫేక్ అంత జీవితం మంది. రైతు నాశనం అక్కడే కదా జనాలు. అంత బస్తాంచి మనకి అంత తక్కువ ఇస్తాడు అన్న. 25 కేజీల న్యూట్రియన్స్ ఈడుగా. సో రాబోయే రోజుల్లో నీకు ఇంకా సో మెనీ థింగ్స్ విల్ హ్యాపెన్ అనమాట. వెరీ గుడ్. తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే నేను అంతా తీగలు అల్లుకొని నేను తీసి పక్కకి జరిపాను కదా ఈ లైన్ అంతా. అయ్యా చూస్తున్నా ఏదైనా ప్రాబ్లం ఉందని. ఒకసారి మీ దగ్గర ఫంగిసైడ్ ఉంటున్నాయి డబ్బా, అది వేయలేదా నువ్వు? అది స్ప్రే చేస్తావా? ఎప్పుడు చేశారు? ప్రతి ట్యాంక్కి వేస్తాను. వేయండి, అది ఒకసారి దయచేసి చేయండి ప్లీజ్. డబ్బా ఉంది. మనకి ఎప్పుడైతే ఆకులు పచ్చగా ఆరోగ్యంగా కనబడుతున్నప్పుడు ఆ క్రాప్ అనేది ఏంటంటే ఆరోగ్యంగా మంచిగా హెల్తీగా వస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. నీకు ఆ మొజాయిక్, ఆ తెగులు, ఆ త్రిప్స్ అయిన ఉన్నాయి అనుకోండి, నీకు ఫస్ట్ చూడండి ఆకులు ఎంత దుడ్డైనా చూడండి కొట్టి చేసిన తర్వాత మీరు మందం రావాలి. బాగా మందం వచ్చే కొంది నీకు ఎక్కువ పత్రహరితం తయారు చేసుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు కాయలు ఎలివేట్ అవుతున్నాయి ఇప్పుడు చిన్న చిన్నగా.
ఇట్లా పెడితే ఉందని కొంచెం ఏరియాలో నాలుగైదు పెడితే ఇంకా అంతగానే ఏం కావాలి నీకు? వాడు ఎన్ని చెప్పిండు చెట్టు కింద పడతాయి అన్నాడు, ఎన్ని ఉన్నాయో వాడిందని చెప్పలేదు పాపం. వాడు చెప్పలే. నీకు లాభదాయకంగా ఉంటుంది అన్నాడు. చెట్టుకు ఒకటే, చెట్టుకే 4-5 కనపడుతున్నాయి కయ్యా. నేను ఒకటి కాదుగా, నాకు 6-7 కావాలన్నా నేను 6-7 ఈజీగా వస్తాయి. ఇప్పుడు వస్తాయి, మన దాకా లేవు, కానీ ఇప్పటి వరకు నీకు చాలా పాజిటివ్గా ఉన్నాయి. నేను అనుకుని పిందిరే చాలా పడ్డాయి అన్నయ్య. కొంచెం క్రాప్ నీకు వెనకబడుద్ది, ఉంటాం ఇంకొక వారం. క్రాప్ వెనకబడుద్ది నీకు. ఒక్కసారి క్రాప్, కొంతమంది ఏంటంటే ఒక్కసారి క్రాప్ లేపి వెళ్ళిపోతారు, బట్ ఇది నీకు వెనకబడుద్ది కొంచెం క్రాప్. నీకు ఒక 30% క్రాప్ వెనకబడినట్టు. ఇక్కడ చూడండి అన్న, ఎంత క్లారిటీ ఉందో రెడ్డి గారు అనే, ఇది ఎంత క్లారిటీ కనపడుతుందో. ఇవన్నీ మన కాయలే. ఇప్పుడు మనకు కావాల్సింది అవి. ఇప్పుడు ఇంకా మామూలుగా సైజులోనే అవి ఊరుకుతూనే ఉంటాయి, ఇంకా దానికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇక్కడ చూడండి సార్, ఇక్కడ పడ్డాయి. అది అంటే దాదాపు చెట్టుకు ఒక 2-3 4 ఉప్పుకుంటాయి. అదే మనకి రేపు డబ్బులు ఇచ్చేది. కానీ ఈ కాయలు ఎవరు తింటారు బాబు, మంచి వెరైటీ. ఇక్కడ చూడండి ఎంత బాగుంది, ఎంత ఆరోగ్యంగా ఉందో రెడ్డి గారు. ఇటు చూడండి, ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉందో. ఇట్లా ఉండాలి, నేను చెప్పింది ఇంత చక్కగా అల్లుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ చూడండి ఆకులు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఇక్కడ బాల్యాలైనా ఏం పెట్టరు నాకు తెలియదు. ఏం పెట్టకపోతే మరి కాయలు వస్తాయి అనుకున్నావా? కాయలు రావుగా, అంటే ఊరాలుగా. లేదు అట్లా ఈ ప్రకృతే కొంచెం న్యూట్రియన్స్ అయిపోతాయి. మనం ఏమైనా పెద్ద ఎరువులు ఇట్లేదండి. ఎరువు వేయలేదులే, అడుగున పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు అది వేయకూడదు అన్నయ్య. వేయకూడదా? పశువుల ఎరువు వేయకూడదా? ఎందుకు వచ్చినాయి ఉడదాలు? ఇంకేంది, ఆ ఒక డబ్బా ఈక్వల్ టు ఒక అది ఏమంటారు, ఒక చిన్న డబ్బా ఈక్వల్ టు 1 ట్రక్ పేడ. అది ఇంకేం కావాలి నీకు? అది హైలీ కాన్సన్ట్రేటెడ్, అది మామూలుగా కాదు, అది అద్భుతం అనమాట. అది మేము అనుకున్నాం అదే బలం లేదు కదా పొలంలోనే అట్లా చేసిన ఉంటాయి. నాకేసిన తీగలన్నీ తీసి. కానీ మంచి కలర్ అన్నది కాయలు, మంచి కలర్. కరెంట్ పోవాయి. నీళ్ళు పెట్టారా? ఆ పక్క ఉంది. ఇప్పుడు నీళ్ళు మందు కొడతాను వాళ్ళు. లేదు, న్యూట్రియన్స్ ఎక్కించారు. దీనికి న్యూట్రియన్స్ ఎక్కిస్తాను. చూడండి, ఇంకా చూడండి ఇట్లా అవుతాయి అనమాట. చూడండి, ఇది చూసారు, ఇది చూడండి, ఇట్లా కావాలి కాయలు. ఇంకా ఫాస్ట్గా అయిపోతే ఇదన్నీ అవుతాయి కాయలు. సో ఇది చూడండి అన్నయ్య, ఇది చూడండి, ఇది చూడండి, ఇట్లా కావాలన్నమాట అన్నీ. అట్లా మనం ఒక లైన్కి ఒక 4-3 అడుగుతూ ఉంటాయి. దానికి 3 ఉన్నాయి. అది 3 రోజులు పిండి పడితే ఇంకా ఫాస్ట్గా వస్తాయి. ఇంకా ఇప్పుడు ఉన్న పూతలని చూడండి, అవి కూడా అన్ని చూడండి. ఇంకా నీకు పూతలని కాయలు కావాలి తొందరగా. అవి అయితే ఇంకా మనకి ఇంకా టెన్షన్ లేకుండా పోద్ది. ఎక్కడ చెప్పి టీ ఒకటిది రకాలే ఉండేది. అది నేను కొట్టలేదు, అయింది కదా, ఉంది ఇంకా. ఇది ఇంకొక 1/2 లీటర్ ఉంది, లీటర్లో. అవి ఒక్కో ప్యాకెట్ ఒకటి. ఇది అగ్రి గోల్డ్. ఇంకోటి ఇవ్వండి. ఈ 2 ఉండేది. ఇంకా వేరే ఏముండదు. అన్నీ అయిపోయినాయా? అవి ఆరెంజ్ కలర్ 5 ఉన్నాయి. అయిపోయినాయా? ఇవే ఉన్నాయి. మరి వదలాలి నువ్వు? వదులుతాను ఈరోజు. వదులుతున్నావా? రైట్ సూపర్.